ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఆటతోనే కాకుండా సోషల్ మీడియాలో తెలుగు సినిమాల డైలాగ్స్, సాంగ్స్తో రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గరయ్యాడు. గతంలో అతను నటించిన కొన్ని యాడ్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా నితిన్ యొక్క రాబిన్ హుడ్ సినిమాలో నటించి తెలుగు సినీ పరిశ్రమలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్లో డేవిడ్ వార్నర్ స్టైలిష్గా హెలికాప్టర్ నుండి దిగి వస్తున్నట్టు చూపించారు. ఇది మంచి స్పందనను తెచ్చుకుంది. అయితే డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండటంతో ఆస్ట్రేలియా నెటిజన్లు, ఇతర క్రికెటర్స్, డేవిడ్ వార్నర్ యొక్క అభిమానులలోనూ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా డేవిడ్ వార్నర్ వచ్చి సందడి చేశాడు. ఈ క్రమంలో ఈ సినిమాకు డేవిడ్ వార్నర్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాకు దాదాపు 2.5 కోట్లు రెమ్యూనరేషన్ రూపంలో తీసుకున్నట్టుగా చర్చించుకుంటున్నారు. సినిమాలో నటించినందుకు గాను మరియు 2 రోజులు ప్రమోషన్స్లో పాల్గొన్నందుకు గాను ఈ రెమ్యూనరేషన్ ఇచ్చారంట సదరు మూవీ యూనిట్. సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర మంచి స్పందన తెచ్చుకుంటే ఖచ్చితంగా టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్స్ వస్తాయి అని భావిస్తున్నారు. మరి డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో టాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేస్తాడా లేదా చూడాలి.